మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కథలు. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. భార్యుడు పొద్దెక్కింది. లేస్తానమ్మా, రాత్రి పడుకునేసరికి చాలా లేట్ అయింది. ఇంకొద్దిసేపు పడుకోనన్నా, రాత్రిళ్ళు ఎక్కువసేపు మేల్కొని ఎందుకు నాన్న ఆరోగ్యం పాడు చేసుకుంటావు? నేను చేసే పని అలాంటిది. ఏమి ఘనకార్యం వెళ్ళబోస్తున్నాడు బాబు రాత్రిళ్ళు మేల్కొని? ఏదో ఒకటి ఇంటర్నెట్లో సెర్చ్ చేయటమే కదా. అదే నువ్వు రీసెర్చ్ చేసే సైంటిస్ట్ లాగా మాట్లాడుతున్నావు కదరా. సెర్చ్ అయినా రీసెర్చ్ అయినా ఒకటే కదా నాన్న. ఏదైనా చేస్తేనే విషయం తెలుస్తుంది. వాడిని ఏమీ అనొద్దండి. మొన్నే కదా డిగ్రీ పూర్తి చేశాడు. కొద్ది రోజులు ఎంజాయ్ చేసి ఉద్యోగంలో చేరతాడు. ఉద్యోగమా? నేను చేయను. పోనీ నాన్నగారి వ్యాపారంలో సహాయం చేస్తావా? వ్యాపారము నా వల్ల కాదు. ఉద్యోగము చేయక వ్యాపారము చేయక మరి ఏం సాధిస్తావు? నన్ను మీ అమ్మనా? మీకు ఇప్పుడు ఇలానే ఉంటుంది. నేను విజయం సాధించాక మీరే నన్ను పొగుడుతారు. నువ్వు ఏమైనా చేస్తే కదా విజయం సాధించడానికి. మీరు ఊరికే ఉండండి. వాడు ఏదో పెద్ద ప్లాన్లో ఉన్నట్టున్నాడు. నా కొడుకు తప్పకుండా విజయం సాధిస్తాడు. ఆ నమ్మకం నాకు ఉంది. నీకు నీ కొడుకు మీద నమ్మకం ఉండొచ్చు, కానీ వాడనుకున్నట్టు విజయం సాధించకపోతే అప్పుడు నాకు ఉంటుంది అమ్మకం, ఆస్తిపాస్తులు. ఇంతకీ నువ్వు చేసే పనేంటో చెప్పు నాన్న. ఇప్పుడు చెప్పనమ్మా, తరువాత చెప్తా. సరే నీ ఇష్టం. టిఫిన్ ఏం తింటావు నాన్న? నాకొద్దమ్మా, నేను బయట తింటా. సరే, పని ధ్యాసలో పడి తిండి మానొద్దు. సరే అమ్మా, పని లేని వాడికి ధ్యాసతో ఏమిటే పని? నువ్వు మరీ చెప్తావు. మీరెప్పుడు వాడిని ఏదో ఒకటి అనకుండా ఉండలేరు కదా. హలో అంజలి, నిన్న మనం అనుకున్న చోటికి 10:30కి వచ్చే. నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. లేట్ అయ్యాను. ఎంతసేపు అయ్యింది వచ్చి? ఏం పర్లేదు అంజలి, నేను ఇందాకే వచ్చాను. ఏం తింటావు చెప్పు, ఆర్డర్ చేస్తా. నీ ఇష్టం. ఇంతకీ నువ్వు అనుకున్నది ఎంతవరకు వచ్చింది? అదే పనిలో ఉన్నా అంజలి. ఇంకో 2 రోజుల్లో ప్లాన్ అంతా రెడీ అవుతుంది. నువ్వు మంచి మార్కులతో డిగ్రీ పూర్తి చేశావు. మీ నాన్న కొంత ఆస్తి సంపాదించారు. ఏదో ఒక ఉద్యోగమో లేక మీ నాన్నగారి వ్యాపారమో చూసుకోక నీకు ఇవన్నీ అవసరమా? ఈ కాలంలో కూడా నువ్వు ఇలా ఆలోచిస్తున్నావంటే నాకు నవ్వొస్తుంది. చదువుకున్న వాడెవ్వడూ ఇలా ఆలోచిస్తారనుకోలేదు. అది కాదంజలి, ఉద్యోగం అంటే ఒకరి కింద పని చేయాలి. వ్యాపారం మా నాన్న మొదలుపెట్టారు. నేను సొంతంగా ఏదైనా చేయాలి. అది కూడా నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక కళ. ఇన్నాళ్లకు నిజం చేసుకోపోతున్నా. నువ్వు చేసేది ఎంత పెద్ద రిస్కో తెలుసా? తెలుసంజలి. పోలీసులకి దొరికితే జైల్లో వేస్తారు. నేను చేసే ప్రయాణం ప్రాణాలతో చెలగాటం. కానీ అన్నీ దాటుకొని వస్తేనే విజయం. నేను మనిద్దరి జీవితం గురించి ఎన్నో కలలు కన్నా. పిచ్చి అంజలి, ఇప్పుడు కలల్ని కను, తర్వాత నిజం చేసుకుందాము. సరే, ఎల్లుండే నా ప్రయాణం. జాగ్రత్తగా ఉండు అంజలి. ఈ విషయం గురించి ఎవరికీ చెప్పొద్దు. సరే, నువ్వు జాగ్రత్త. నా గుర్తుగా ఈ ఉంగరం నీ దగ్గరే పెట్టుకో. సరే, తిరిగి వచ్చి నిన్ను కలుస్తాను. ఉంటా అంజలి. అమ్మా, నేను ఎల్లుండి ఊరెళ్తున్నా. ఒక వారం రోజుల తర్వాత వస్తా. వారం రోజులా? నిన్ను చూడకుండా అన్ని రోజులు ఎప్పుడు లేను నాన్న. నీ కొడుకుని ప్రయోజకుడిగా చూడాలి అంటే తప్పదమ్మా. కుదిరితే రోజూ ఫోన్ చేస్తా. మీ నాన్నగారికి చెప్పావా? ఇంటికి రాగానే చెప్తా. ఈ వంకాయ కూర వేసుకో నాన్న. చాలమ్మా, ఇప్పటికే కడుపు నిండిపోయింది నాన్నగారు తిట్టిన తిట్లతో. మీకు చాలాసార్లు చెప్పాను వాడిని ఏమీ అనొద్దు అని. అయినా మీరు వినట్లేదు. చూడండి, వాడు అన్నం కూడా తినకుండా వెళ్ళిపోయాడు. వెళ్తే వెళ్ళాడు. ఇలాంటి వాడికి పెట్టే బదులు ఏ కుక్కకో పెట్టినా విశ్వాసంగా చెప్పినట్టు వింటుంది. నువ్వు చేసిన గారాబం వల్లే వాడు ఇలా తయారయ్యాడు. ఏంటండి మీరు ఇలా కన్న కొడుకుని అనరాని మాటలు అంటున్నారు? మరి ఏం చేయమంటావే చెప్పు. అందరూ ఏదో ఒకటి చేసుకుని బ్రతుకుతున్నారు. వీడు ఇలా తయారయ్యాడు. మీరేమైనా చెప్పండి. ఈసారికి వాడికి నచ్చినట్టు ఉండనివ్వండి. సరే, నీ ఇష్టం, నీ కొడుకు ఇష్టం. ఏమైనా చేసుకోండి. అమ్మా, నేను బయలుదేరుతున్నా. నన్ను ఆశీర్వదించమ్మా. క్షేమంగా వెళ్ళి లాభంగా రా నాన్న. తప్పకుండా అమ్మా. నాన్నకి చెప్పు. మళ్ళీ నన్ను ఏదో ఒకటి అంటారు. సరే, నేను చెప్తాలే. చిన్నప్పటి నుంచి కన్న కలలు అన్నీ ఇవాళ నిజం కాబోతున్నాయి. అదే నిధి వేట, ట్రెజర్ హంట్.
ఎన్నోసార్లు సినిమాలలో చూడడం, పుస్తకాలలో చదవటం ఇలా నన్ను ఇన్స్పైర్ చేశాయి. నా కల నాకు అంజలికి తప్ప ఎవరికీ తెలీదు. మొన్న ఇంటర్నెట్లో వెతికేటప్పుడు ఒక నిధి గురించి తెలిసింది. అక్కడికి వెళ్ళడం అంత సులువు కాదు అని తెలుసు. అది కూడా ఒక్క చోట కాదు, 4 చోట్లకి వెళ్ళాలి. అన్నీ కూడా చాలా దూరం. తోడెవ్వరూ లేరు, ఒక్కడినే. ఈ ప్రయత్నంలో నాకు ఏమైనా జరగొచ్చు. అలా జరిగితే ఒక లేఖ రాసి నా కంప్యూటర్ మానిటర్ కింద పెట్టా. అది చదివి నా గురించి మా అమ్మ వాళ్ళు తెలుసుకుంటారు. అంజలి ఇచ్చిన ఈ ఉంగరం తనని గుర్తు చేస్తుంది. ఈ ప్రయాణం ఎలా జరుగుతుందో చూద్దాం. అర్ధరాత్రి దాటింది. చిమ్మ చీకటి. అడవిలో ప్రయాణం భయంకరంగా ఉంది. చుట్టూ చెట్లు. నా దగ్గర ఉంది ఈ టార్చ్ లైట్ ఒక్కటే. ఏ మూల నుంచి ఏం వస్తుందో తెలీదు. నా దగ్గర ఉన్న మ్యాప్ ప్రకారం ఇంకా 5 మైళ్ళు వెళ్ళాలి. ఆకలి మొదలయ్యింది. కూర్చొని తినే వీలు లేదు. నడుచుకుంటూ తింటూ వెళ్తా అనుకున్నాడు. మొదటి గమ్యాన్ని ఎలాగో అలా చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళాక బాగా నిద్రొచ్చి అక్కడే పడుకున్నాడు. తెల్లారింది. లేచిన వెంటనే మ్యాప్లో ఉన్న మొదటి క్లూ చదివాడు. ఛత్రపతి శివాజీ చేతిలో ఉండేది అని ఉంది. ఏముంది? కత్తి. అయితే ఇక్కడ ఒక కత్తి ఉంటుందన్నమాట అని మనసులో అనుకొని కత్తి కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఒక చెట్టు కొమ్మకి కత్తి కట్టి ఉంది. అది చూసి చాలా సంతోషించాడు. అది తీసి చూశాడు. అందులో ఒక కాగితం ముక్క ఉంది. దానిపై ఒక లైన్ రాసి ఉంటుంది. ప్రతి వారం మొదలు అయ్యేది దానితోటే, ముగిసేది దానితోటే. ఏదోలే అని ఆ కాగితం తన దగ్గర ఉన్న బ్యాగ్లో పెట్టుకున్నాడు. అక్కడి నుంచి రెండో గమ్యానికి బయలుదేరాడు. ఇక్కడి నుంచి రెండో గమ్యస్థానం చాలా దూరం. కొద్ది దూరం వెళ్ళేసరికి ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. దగ్గరలో ఒక పెద్ద శబ్దం వినిపించింది. అది విని తన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అది పిడుగుపడిన శబ్దం. తనకి కొద్ది దూరంలో ఒక చెట్టు కాలిపోవడం చూసి ఇంకా భయం ఎక్కువయ్యింది. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను అని మనసులో అమ్మని నాన్నని తలుచుకొని బాధపడ్డాడు. ధైర్యం కూడగట్టుకొని మ్యాప్ ప్రకారం రెండో గమ్యస్థానానికి చేరుకున్నాడు. అక్కడ మ్యాప్లో క్లూ ప్రకారం గాల్లో ఎగురుతుంది అని ఉంది. గాల్లో ఎగిరేవి చాలా ఉన్నాయి. ఏదై ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు. ఉన్నట్టుండి ఒక పక్షి ఆకారంలో ఉన్న కొమ్మ కనిపించింది. అప్పుడు తనకి తట్టింది అది పక్షి గురించే అని. దానికి ఒక కాగితం ఉంది. దానిపై ఇలా ఉంది: మనం వాహనం నడిపేటప్పుడు ఒకటి తీసుకుంటాం, కానీ దాన్ని ఇంకోలా అంటారు. తరువాత చూద్దాం అని ఇది కూడా బ్యాగ్లో పెట్టుకున్నాడు. అక్కడే పొద్దుపోయింది. అక్కడే పడుకొని పొద్దున్నే వెళ్దామని అనుకొని టెంట్ వేసుకొని పడుకున్నాడు. చుట్టూ చీకటి. జంతువులు రాకుండా బయట మంట వేసుకున్నాడు. రాత్రి 2 గంటల టైంలో ఏదో శబ్దం వినిపించింది. ఏదో జంతువు అనుకొని పడుకున్నాడు. కానీ కొద్దిసేపటి తరువాత కళ్ళు తెరిచి చూశాడు. ఒక మనిషి ఆకారం లాగా కనిపించింది. భయం వేసింది. బయటికి వెళ్ళి చూశాడు. కానీ ఏమీ కనిపించలేదు. మళ్ళీ టెంట్ లోపలికి వచ్చి పడుకున్నాడు. తెల్లవారింది. మ్యాప్ తీసి 3వ గమ్యస్థానానికి దారి చూసుకున్నాడు. 3వ గమ్యస్థానానికి చేరుకున్నాడు. మ్యాప్లో క్లూ ప్రకారం అలుపెరగని జీవి. అలుపెరగని జీవి కూడా ఉంటుందా? అదేంటి అనుకున్నాడు. చుట్టూ వెతికాడు. అక్కడ ఎటువంటి జీవి లేదు. ఇదేంటి అనుకున్నాడు. ఉన్నట్టుండి కాలుకి ఒక చీమ కరిచింది. తను కాలు పెట్టింది చీమల పుట్టపైన. అక్కడ ఉన్న జీవి అదొక్కటే. అప్పుడు అర్థమయ్యింది అలుపెరగని జీవి అంటే చీమ అని. అక్కడే ఉన్న ఒక కాగితం తీసుకున్నాడు. దానిపైన ఒక లైన్ ఉంది. 2 అంకెలు. పెద్ద అంకె ఏది? ఇందులో ఏముంది? 99 ఏ కదా అని ఆ కాగితం తన బ్యాగ్లో వేసుకున్నాడు. అక్కడి నుంచి 4వ గమ్యస్థానానికి బయలుదేరాడు. మార్గమధ్యలో ఒకతను కొన ఊపిరితో కనిపించాడు. తనకి చాలా భయమేసింది. కత్తితో చాలాసార్లు పొడిచినట్టు ఉన్నారు. దాహం దాహం అన్నాడు. తన దగ్గర ఉన్న కొన్ని నీళ్ళని ఇచ్చాడు. ఏం చేయాలో పాలు పోవటం లేదు. కొద్దిసేపటి తర్వాత ఆ మనిషి చనిపోయాడు. తిను గట్టిగా ఏడ్చాడు. ఒక మనిషి ప్రాణం కాపాడలేకపోయాను అని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. దారంతా ఆ చనిపోయిన మనిషి గురించే ఆలోచన. ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను. అసలెందుకు ఇలా జరిగిందో తనకి అర్థం కాలేదు.
ఎలాగైనా నిధి సంపాదించాలి అని అనుకొని మ్యాప్లో ఉన్న దాని ప్రకారం చేరుకొని క్లూ చూశాడు. బ్రహ్మచారి దేవుడు అని ఉంది. అంటే ఆంజనేయ స్వామి. అయితే ఇక్కడ ఆయన విగ్రహం ఉంటుంది అని వెతికాడు. దొరికింది. దాని మీద ఒక కాగితం ముక్క ఉంది. అందులో వీడి గురించి నీకు బాగా తెలుసు అనుకుంటావు కానీ ఏమీ తెలీదు అని ఉంది. అర్థం కాక ఆ కాగితం కూడా బ్యాగ్లో వేసుకున్నాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. చివరి క్లూ కూడా దొరికింది. కానీ నిధి జాడ ఎక్కడా లేదు. అక్కడే చాలాసేపు కూర్చుండిపోయాడు. ఇంత కష్టపడ్డా ఫలితం దక్కలేదు. ఇంటికి వెళ్ళి నేను మొహం ఎలా చూపించాలి అని అనుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు. 2 రోజులు ప్రయాణించి ఇంటికి చేరుకున్నాడు. ఎలా ఉన్నావు? ప్రయాణం బాగా జరిగిందా? ఏమీ మాట్లాడకుండా అలా వెళ్ళిపోతున్నావు. ఏమైంది నాన్న అని అమ్మ అడిగింది. ఏమీ లేదు, తర్వాత చెప్తా అని రూంలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. కొన్ని రోజులుగా ఎవరితో మాట్లాడట్లేదు, సరిగా తినట్లేదు, నాకెందుకో భయం వేస్తుంది, మీరు వాడితో మాట్లాడండి అని తన భర్తతో చెప్పింది. ఏమీ కాదులే, కొన్ని రోజుల తర్వాత వాడే మామూలు మనిషి అవుతాడు. ఏమండి, ఇంటికి పోలీసులు వచ్చారు, ఎందుకో కనుక్కోండి. నేను మాట్లాడుతాను, వేం కంగారు పడకు. మా అబ్బాయి గురించి ఎందుకు అడుగుతున్నారు? మీ అబ్బాయి ఒక హత్య చేశాడు, అందుకే అరెస్ట్ చేయాలి అనుకుంటున్నాం. హత్య? మా అబ్బాయా? ఎవరిని? ఎప్పుడు? ఎవరో అర్జున్ అనే వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేశాడు. మా అబ్బాయి ఈ హత్య చేశాడు అని మీకు ఎలా తెలిసింది? హత్య జరిగిన ప్రాంతంలో ఒక కత్తి దొరికింది. అక్కడే మీ అబ్బాయి ఆధార్ కార్డ్ దొరికింది. ఇది మీ అబ్బాయే కదా? అవును, వాడిదే. నేను మా లాయర్తో వచ్చి మాట్లాడుతాను. అదేం కుదరదు, మీ అబ్బాయిని మేము అరెస్ట్ చేస్తాం. ఏమున్నా మీరు కోర్టులో మాట్లాడుకోండి. ఏమండి, ఏదైనా చేయండి, మనవాడు ఈ హత్య చేయటం ఏంటి? నువ్వు కంగారు పడకు, నేను లాయర్తో మాట్లాడి వాడిని దీని నుంచి బయటపడేస్తా. జైల్లో కూర్చొని డల్గా ఉన్న అతన్ని నాన్న వచ్చి పలకరించాడు. అసలేం జరిగింది? నువ్వెవరినో హత్య చేయటం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు అని నాన్న అడిగాడు. నాకు కూడా అలానే ఉంది నాన్న, అసలు జరిగింది మొత్తం చెప్తా. అలా అనుకోకుండా నా ఆధార్ కార్డ్ పడిపోయినట్టు ఉంది. నేను ఇందులో ఇరుక్కోవడం అంతా అనుకోకుండా జరిగింది. మీ మాటలు విని ఏ ఉద్యోగమో వ్యాపారమో చేసుకొని ఉంటే బాగుండేది. ఎవరి మాట వినకుండా ఇలా చేయని హత్యలో ఇరుక్కుపోయాను. నిన్ను గట్టిగా హత్తుకొని క్షమించమని అడగాలని ఉంది నాన్న. మరి ఇంకెందుకు లేట్, అడుగు మరి అని నాన్న అన్నాడు. నాన్న, నన్ను క్షమించు, నేను ఈ హత్య చేయలేదు, నువ్వు చెప్పినట్టే వింటా. ఇతన్నేనా నువ్వు ఆ రోజు చనిపోతూ చూసింది? అవును ఇతన్నే, కానీ ఇక్కడ ఇలా అని అడిగాడు. ఇతను నా కింద కొత్తగా చేరాడు, నీలో మార్పు రావాలనే ఇదంతా చేశా. సరే పద మరి మన ఇంటికి. అలా వెళ్ళిపోయారు. అంజలి, నువ్వు మా ఇంట్లో. నువ్వు కంగారు పడకు, నీ గురించి మీ నాన్నకి నువ్వు వెళ్ళే 2 రోజుల ముందే మొత్తం చెప్పా. అవునా అని షాక్ అయ్యాడు. నీకు ఇచ్చిన ఉంగరంలో GPS ఉంది. నేను మీ నాన్న ఇద్దరం మొదటి నుంచి ఫాలో అవుతున్నాం. నీకు ప్రతి చోట కొన్ని క్లూస్ దొరికే ఉంటాయి. అవును దొరికాయి, నా బ్యాగ్లో ఉన్నాయి. మరి వాటి గురించి ఆలోచిస్తే నీకు ఒక విలువైన నిధి దొరుకుతుంది. అవునా, సరే ఆలోచిస్తా. ఇదిగో ఇదే ఆ క్లూస్. సరే, మొదటిది, ప్రతి వారం మొదలయ్యేది దానితోటే, ముగిసేది దానితోటే. ఏంటబ్బా అది? క్లూ నేను ఇస్తాను. సమాధానాలు అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. మొదటి అక్షరం మాత్రమే తీసుకోవాలి. అవునా, అయితే తట్టట్లేదు. మొద్దు, వారంలో మొదటి రోజు ఏది? సండే. మరి చివరిది సాటర్డే. అంటే ఏంటి సమాధానం? ఎస్. ఓ ఇంతేనా? సరే, మరి రెండోది. మనం వాహనం నడిపేటప్పుడు ఒకటి తీసుకుంటాం కానీ దాన్ని ఇంకోలా అంటారు. మనం వాహనం నడిపేటప్పుడు ఏమేం తీసుకుంటాం? లెఫ్ట్ తీసుకుంటాం, రైట్ తీసుకుంటాం, యూటర్న్ తీసుకుంటాం. దగ్గరికి వచ్చావు, ఆలోచించు. ఇప్పుడు తట్టింది. అసలైతే మనం తీసుకునేది ఎన్ టర్న్, కానీ దాని యూటర్న్ అంటారు. అంటే సమాధానం ఏంటి? యూ. కరెక్ట్. ఇంకా మూడోది, 2 అంకెల్లో పెద్ద అంకె ఏది? ఇది చాలా ఈజీ, 99. అంటే సమాధానం ఏంటి? ఎన్ఎన్. కరెక్ట్. ఇంకా చివరిది, వీడి గురించి నీకు బాగా తెలుసు అనుకుంటావు కానీ ఏమీ తెలీదు.
ఎవడు వాడు? నాకు బాగా తెలుసనుకుంటాను. కానీ ఏమీ తెలియకపోవడం ఏంటి? నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. ఇలా రా, ఆ అద్దంలో చూడు. చూసా, నేనే కనిపిస్తున్నా. అదే సమాధానం. ఏంటి నేనా? అవును, యూ అంటే వై అన్నమాట. అయినా నా గురించి నాకు తెలియకపోవటం ఏంటి? నీ గురించి నీకు పూర్తిగా తెలీదు. తెలుసుకుంటే నువ్వు జీవితంలో చాలా పైకి ఎదుగుతావు. అది సరే గాని క్లూస్ అన్నీ సమాధానం దొరికాయి కదా, అన్నీ కలిపి చూడు. సన్నీ, ఇదేంటి నా పేరు వచ్చింది? నువ్వు వెతకడానికి వెళ్ళింది నిన్నే. నువ్వు ఒక పెద్ద నిధి. నీకైనా నాకైనా మీ అమ్మా నాన్నకైనా. అవునా? రా, ఎవడికి వాడే ఒక పెద్ద నిధి. సరిగ్గా వెతికితే వాడిలోనే ఒక పెద్ద నిధి దొరుకుతుంది. ప్రతి కొడుకు కూతురు తల్లిదండ్రులకి ఒక నిధి. నాన్న, నిజంగా మీరు నా కళ్ళు తెరిపించారు. ఇంకో విషయం చెప్పాలి. నువ్వు ఇంటర్నెట్లో నిధి గురించి వెతుకుతున్నావని తెలిసి అంజలినే ఈ ప్లాన్ అంతా వేసింది. ఇంటర్నెట్లో కూడా తానే ఆ నిధి గురించి ఇన్ఫర్మేషన్ అంతా తయారు చేసింది. అంజలి, నువ్వెంత పని చేసావు, అయినా నా మంచి కోసమే చేసావు కదా. లవ్ యూ అంజలి. ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఒక నిధి. అది వెతకడం వాళ్ళ విధి. ఈ కథలో సన్నీ ఒక నిధి. అందుకే ఈ కథ పేరు సన్నిధి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అందరికీ ధన్యవాదం.